ఆ సార్ను కావాలనే చేసిళ్ళు. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర, దీని వెనకాల ఎవరున్నారో దొరకబట్టాలి అని మస్తు గరమవుతున్నది షర్మిలక్క. ఎందుకయ్యా ఏమిటి కోసానికి ఉన్నట్టుండి షర్మిలక్కకు గంత కోపం వచ్చిందనంటే, ఈ పాస్టరు పగడాల సార్ ఉన్నాడు కదా, పాపం ఉన్నట్టుండి అనుకోకుండా జీవిడ్చిన పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది అది హత్య అని అంటుంటే, కొంతమంది కాదు కావాలని కుట్ర చేసిళ్ళు అంటారు, కొంతమంది అనివార్య కారణాలని ఇట్లా ఎవరికి దోసినట్టుగా వాళ్ళు టెలిఫోన్లు పట్టుకొని టిక్క కామెంట్లు పెట్టుకుంటా పోస్టులను అయితే ఈడతలు చేస్తున్నారు. దీని మీద లేటెస్ట్గా కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మన షర్మిలక్క ఉన్నారు కదా, ఆ అక్క రియాక్ట్ అయింది, మస్తు గరమైంది. కారెడ్డాలు ఆడకుండా కామెంట్లు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చింది. మరి ఇంతకు షర్మిలక్క ఏమన్నదో నేను చెప్పాను, మీరే చూడండి. ఇక పాస్టర్ పవీను పగడాల సార్ ఎవరైతే ఉన్నారో ఆయన హఠాత్తుగా చనిపోతూనే ఏపీ రాజకీయాలల్లో కొత్త టర్నింగ్లే తీసుకుంటున్నాయి. ఆయన అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయిందా లేకపోతే ఎవరన్నా కావాలనే చేసిల్లానే ముచ్చట ఎవరికి ఇంకా తెలియదు పురాగా. కానీ ఇక ఈ పాస్టర్ పవీన్ సారు ఆకస్మికంగా జీవిడ్సుడుతోని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలక్క కూడా రియాక్ట్ అయ్యింది. అయ్యా ఆయనది రోడ్డు ప్రమాదం కాదు, ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర. దీనికి గాను సంఘటన స్థలంలో రుజువులు గట్టిగానే ఉన్నాయి. అసలు పాస్టర్ పవీను పగడాల గారిది రోడ్డు ప్రమాదం గానే కాదు, ఇది పక్కా ప్రణాళికతోనే కావాలనే చేసిల్లయ్యా ఆయన జీవిని తీసిండ్రా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అనుమానాలు ఉన్నాయి. అట్లనే నాకు కూడా ఉన్నాయి. ఈ దారుణమైనటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది అని చంద్రాల సార్ కు ట్యాగ్ చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి ముద్దు మీద వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని చెప్పి నిజాలను నీకు తెలుసాలని చెప్పి ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా పగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా అనుకుంటే షర్మిలక్క ఎక్స్ వీడియోలో పెట్టిన పోస్టు ఇప్పుడు ఏపీలో చర్చకు రచ్చకు దారితీస్తున్నది. సరే మరి పాస్టర్ పవీన్ పగడాల సారు అనుకోకుండా దాని పేర్ల ఎవరైనా కావాలని చేసిల్లా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందా లేదా అనేది మాత్రం ఎవరికి వాళ్ళు రాజకీయ రంగు బులుముకుంటా ఎవరికి నోటుకు వచ్చినట్టాలు మైకుల ముందరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. ప్రాపర్ గా విచారణ జరగాలి, నిజాలు బయటకు రావాలి, దోషులకు శిక్ష పడాలి. గప్పుడే ప్రవీణ్ సార్ ఆత్మ కూడా శాంతి ఇస్తుందని చెప్పి చాలా మంది గట్టిగానే కామెంట్లు పెట్టబట్టిండ్రయ్యా. కాకపోతే చాలా మంది రాజకీయ నాయకులు మాత్రం ఉత్సాహాన్ని గట్టిగానే చూపెడుతున్నారు. మొన్నట్ల కేపాల్ సార్ మాట్లాడుకుంటా కూడా ఇది ముమ్మాటికి హత్య అన్నట్టుగా కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. అది అట్లా కానే కాదు, కంపల్సరిగా ఇది నిజం నిరూపణ మీద నిలకడగా మనకు తెలుస్తే తప్ప గుడ్డగాల్సి ఉత్తగా ముఖం మీద ఎవరి మీద ఇయ్యలేము. అనవసరంగా రాజకీయ రంగును బులుమొద్దని అంటున్నారయ్యా. ఇంక అంతనే కాకుండా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల సారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మనిషిని కూడా గట్టిగానే వినబడుతున్న వార్తలు. ఎందుకంటే ఆయన దగ్గర పంటి చూసినోళ్ళు తిరిగినోళ్ళు ఆయన గురించి అన్ని విషయాలు ఇరకబట్టినోళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఈయనే జగనన్న పార్టీ తాలూకా అని చెప్తున్నారు. సరే పార్టీ ఏదైనా కూడా విలువైనటువంటి పానం పోయే కదా, అది మరి దాని గురించి పూర్తి విచారణ జరగాలి, న్యాయాలు తెలవాలి, నిజాలను నిగ్గు తెలుసాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఇది గనక అనుకోని ప్రమాదం అయితే గనక తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గట్టిగానే చాలా మంది కోరుకుంటున్నారు. అయ్యా ఇక మొత్తానికి ఏపీ రాజకీయాలలో ఈ పాస్టర్ ప్రవీణ్ సార్ పగడాల ఇష్యూనైతే రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నది. రాజకీయాలలో పెద్ద రచ్చ చర్చ బాగానే నడుతున్నది.